Hello dear secondaries. Today we are going to discuss about new chapter dilute solutions. What are solutions? What are not dilute solutions? What are solutions? Solution is defined as the solution is defined as the homogeneous mixture of two or more components. Already we know about the solutions. The combination of solute plus solvent is equal to solution. So what is solvent? What is solute? The large quantity of the component in the solution is called solvent, and the less quantity of the component in its solution is called the solute. Listen, okay, again, what are solutions? Solution is the homogeneous mixture of two or more components. In the solution, the large quantity is called the solvent, and a large quantity component in its solution is called solvent. Less component is solute. Less quantity of component in its solution is called solute. ఇది లార్జ్ నాన్న, లార్జ్ హియర్ లెస్. అంటే ఒక సాల్వెంట్ సొల్యూట్ కలిస్తే మనకి వచ్చేదాన్ని ఏమంటామంటే వచ్చే కాంపోనెంట్ సొల్యూషన్ అంటాం. సొల్యూషన్లో ఏదైతే ఎక్కువ ఉందో దాన్ని ఏమంటామంటే సాల్వెంట్ అని, ఏదైతే ఎక్కువ కాంపోనెంట్ ఉందో దాన్ని సాల్వెంట్ అని, తక్కువ ఉన్నదాన్ని సొల్యూట్ అని అంటాం. ఇక్కడ సపోజ్ షుగర్ వాటర్ తీసుకున్నాం. షుగర్ వాటర్ తీసుకున్నప్పుడు షుగర్ వాటర్లో మనం షుగర్ అనేది లెస్ క్వాంటిటీ ఉంటుంది, వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాటర్ ఈజ్ ద సాల్వెంట్, షుగర్ ఈజ్ ద సొల్యూట్. షుగర్ వాటర్, సాల్ట్ వాటర్ ఇవన్నీ మనం తయారు చేస్తాం కదా ల్యాబ్లో. సమ్ సాల్వెంట్స్ సొల్యూషన్స్ తయారు చేస్తాయి. NaOH సొల్యూషను, నెక్స్ట్ డైల్యూట్ HCl సొల్యూషన్, ఇవన్నీ తయారు చేస్తాం. అందులో ఏదైతే హై క్వాంటిటీ ఉందో దాన్ని ఏమో సాల్వెంట్ అని, తక్కువ ఉన్న కాంపోనెంట్ని ఏమంటామంటే సొల్యూట్ అని అంటాం. సో ఇక్కడ మన టాపిక్ ఏంటంటే డైల్యూట్ సొల్యూషన్స్. వాట్ ఆర్ డైల్యూట్ సొల్యూషన్స్? డైల్యూట్ సొల్యూషన్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ the less quantity of solute particles in its solution is known as the dilute solutions. అంటే సొల్యూట్ పార్టికల్స్ తక్కువ ఉన్న సొల్యూషన్ ఏమంటారంటే డైల్యూట్ సొల్యూషన్ అంట. అంటే దాంట్లో మనం ఏదైతే సొల్యూట్ అయితే యాడ్ చేస్తామో అది టోటల్గా మిజిబుల్ అయిపోద్ది. మొత్తం మిజిబుల్ అయి కలిసిపోయి మనకి యూనిఫామ్లో ఒక హోమోజీనియస్ సొల్యూషన్ అయితే విజిబుల్ అవుతుంది. కాబట్టి దాన్ని ఏమంటామంటే డైల్యూట్ సొల్యూషన్. మొత్తం మనకి దాంట్లో ఆ పార్టికల్స్ అనేవి, సొల్యూట్ పార్టికల్స్ అనేవి సాల్వెంట్లో కంప్లీట్గా డైల్యూట్ అయిపోతాయి, కలిసిపోతాయి. కాబట్టి దాన్ని డైల్యూట్ సొల్యూషన్ అంటాం. సో డైల్యూట్ సొల్యూషన్స్ ఆర్ షోయింగ్ సమ్ ప్రాపర్టీస్, దోస్ ఆర్ కాల్డ్ ఎస్ కోలిగేటివ్ ప్రాపర్టీస్. ఈ డైల్యూట్ సొల్యూషన్స్ అనేవి కొన్ని ప్రాపర్టీస్ని చూపిస్తాయన్న వాటిని ఏమంటారంటే కోలిగేటివ్ ప్రాపర్టీస్ అంటారు. సో ఆ కోలిగేటివ్ ప్రాపర్టీస్ అనేవి ఈ సొల్యూట్ పార్టికల్స్లో నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ మీద డిపెండ్ అవుతుంది, కానీ దోస్ ఆర్ డస్ నాట్ డిపెండ్స్ అపాన్ ద నేచర్ ఆఫ్ ద సొల్యూట్ పార్టికల్స్. అంటే దీస్ కోలిగేటివ్ ప్రాపర్టీస్ డిపెండ్స్ అపాన్ ద నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ ప్రెజెంట్ ఇన్ ద సొల్యూషన్, బట్ నాట్ డిపెండ్స్ అపాన్ ద నేచర్ ఆఫ్ ద సొల్యూట్ పార్టికల్ ప్రెజెంట్ ఇన్ ద సొల్యూషన్. అంటే ఆ సొల్యూషన్లో ఉన్న ఈ సొల్యూట్ పార్టికల్స్ అంటే ఏదైతే మీరు షుగర్ వాటర్ని ఇమేజినేషన్ చేసుకోండి. దాంట్లో ఒక సొల్యూట్ పార్టికల్స్ అంటే షుగర్ క్రిస్టల్సే కదా. సో షుగర్ క్రిస్టల్స్ అనేవి దాంట్లో ఉన్న దాని నేచర్ మీద డిపెండ్ అవ్వట. దాంట్లో నెంబర్ ఆఫ్ క్రిస్టల్స్ అంటే నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ మీద డిపెండ్ అవుతాయి కోలిగేటివ్ ప్రాపర్టీస్ అని చెప్తున్నాడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే కోలిగేటివ్ ప్రాపర్టీస్ ఏంటనేవి చూసుకుని వాటి గురించి డిస్కస్ చేయాలి. సో దోస్ ఆర్ 4 నాన్న. అంటే కోలిగేటివ్ ప్రాపర్టీస్ ఆఫ్ డైల్యూట్ సొల్యూషన్స్ ఆర్ 4 కోలిగేటివ్ ప్రాపర్టీస్. ఈ కోలిగేటివ్ ప్రాపర్టీస్ని డైల్యూట్ సొల్యూషన్స్ చూపిస్తాయి కాబట్టి వీటిని ఏమంటామంటే కోలిగేటివ్ ప్రాపర్టీస్. దీంట్లో ఫస్ట్ వన్ ఈజ్ ద రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. ఫస్ట్ వన్ ఈజ్ రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. Second one is relative lowering of vapor pressure, elevation of boiling point, elevation of boiling point. Third one, depression in freezing point, depression in freezing point. Fourth one, osmotic pressure.
ఆల్రెడీ దీస్ టాపిక్ యూ డిస్కస్ ఇన్ ద +2 లెవెల్ నాన్న. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో మీరు ఇవన్నీ డిస్కస్ చేశారు. కోల్గేట్ ప్రాపర్టీస్ అంటే కొలైడల్ సొల్యూషన్స్లో మీరు డిస్కస్ చేసి ఉండొచ్చు మేబీ. సో ఇవి 4 ప్రాపర్టీస్: రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్, డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్, ఆస్మోటిక్ ప్రెషర్. సో ఇక్కడ మీకు డెఫినేషన్లోనే దీంట్లోనే అర్థమైపోతుంది ఏంటి, ఈ పాయింట్లోనే అర్థమైపోతుంది ఏంటి, రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే ఇక్కడ మనం దేన్ని బేస్ చేసుకుని కోల్గేటివ్ ప్రాపర్టీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తామని చెప్పాం. నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ అని చెప్పాం కదా. నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ని బేస్ చేసుకొని కోల్గేటివ్ ప్రాపర్టీస్ అనేవి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ అంటే నాన్ వాలటైల్ సొల్యూట్ అని చెప్తాం. నాన్ వాలటైల్ సొల్యూట్. సో నాన్ వాలటైల్ సొల్యూట్ అంటే ఏంటి, ఏ విధమైన చలత్వం లేని సొల్యూట్ అండ్ పార్టికల్స్ అనమాట. సో ఈ నాన్ వాలటైల్ సొల్యూట్ పార్టికల్స్ని మనం ఒక సాల్వెంట్కి యాడ్ చేస్తే సొల్యూషన్ తయారవుద్ది. సో ఈ సాల్వెంట్కి యాడ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వేపర్ ప్రెషర్ అనేది ఏమవుతుంది, లోయరింగ్. దట్ మీన్స్ తగ్గుద్ది అన్నాడు. అది ఎలా తగ్గుద్దాం మనం డెఫినేషన్ ఫామ్లో చూపిస్తాం, డెరివేషన్ ఫామ్లో. ఇది నెంబర్ ఆఫ్ అంటే వెన్ యూ యాడ్ నెంబర్ ఆఫ్ సొల్యూట్ పార్టికల్స్ టు ద సాల్వెంట్, ఆటోమేటికలీ ద వేపర్ ప్రెషర్ ఈజ్ లోయర్డ్, ద వేపర్ ప్రెషర్ ఈజ్ డిక్రీజెస్. అంటే వేపర్ ప్రెషర్ అనేది తగ్గితే దాన్ని ఏమంటామంటే రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటాం. అంటే వేపర్ ప్రెషర్ అంటే నాన్ వాలటైల్ సొల్యూట్ పార్టికల్స్ ఒక సాల్వెంట్కి యాడ్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే వేపర్ ప్రెషర్ అనేది తగ్గుతుంది. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఈజ్ ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్. వన్స్ యూ ఇమాజిన్ వెన్ యూ యాడ్ ద నాన్ వాలటైల్ సొల్యూట్ టు ఎనీ సాల్వెంట్, ఆటోమేటిక్గా అప్పుడు బాయిలింగ్ పాయింట్ మనం వెయిట్ చేసినప్పుడు బాయిలింగ్ పాయింట్ ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఎక్కువ టెంపరేచర్ తీసుకుంటే కానీ అది మొత్తం బాయిల్ అవ్వదు కదా సొల్యూట్ యాడ్ చేసినప్పుడు. సో దాన్ని బట్టి మనం బేస్ చేసుకుని ఏం చెప్తాం, ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్. నో డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. డిప్రెషన్ మీన్స్ డిక్రీజెస్. సో depression in freezing point. When you add non-volatile solute to the solvent or solution, automatically the freezing point also increases. Why? Because so when you add non-volatile solute అంటే ఒక షుగర్ సొల్యూషన్ తీసుకుని దానికి నేను షుగర్ యాడ్ చేసేసాను non-volatile solute ఎక్స్ట్రాగా. అప్పుడు బిఫోర్ నువ్వు ఫ్రీజ్ చేస్తే దాన్ని తీసుకున్న టైంకి ఆఫ్టర్ నువ్వు యాడింగ్ ద నాన్ వాలటైల్ సొల్యూట్ టు ద సొల్యూషన్ తీసుకున్నట్టు ఫ్రీజింగ్ టైంకి చాలా డిఫరెన్స్ ఉంటుందన్న. అందువల్ల మనం ఏమంటాం డిప్రెషన్. ఏదైనా థిక్నెస్ డెన్సిటీ అంటే థిక్నెస్ పెరిగే కొద్దీ ఏమవుతుంది, త్వరగా ఫ్రీజ్ అవుతుంది కదా. అంటే దానివల్ల ఏమవుతుంది, ఫ్రీజింగ్ పాయింట్ అనేది తగ్గుతుంది. కాబట్టి దీన్ని ఏమంటారంటే డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్. డిప్రెషన్ అంటే తగ్గడం అన్న. ఫ్రీజింగ్ పాయింట్ అంటే ఫ్రీజింగ్ పాయింట్ నీకు తెలుసు కదా, ఘనీభవన స్థానం ఉంటుంది, దాన్ని తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది అంటే నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేస్తున్నాం. ఏదైనా ఒక సొల్యూషన్ కానీ సాల్వెంట్ కానీ సొల్యూట్ పార్టికల్స్ యాడ్ చేస్తూ ఉన్నాం. యాడ్ చేస్తే ఏమవుతుంది, థిక్నెస్ పెరుగుద్ది. థిక్నెస్ పెరిగినప్పుడు నువ్వు ఫ్రీజ్ చేసినప్పుడు ఏమవుతుంది, త్వరగా ఫ్రీజ్ అవుతుంది. త్వరగా అంటే బిఫోర్ నువ్వు తీసుకున్న సొల్యూషన్ ఫ్రీజ్ అవ్వడం కన్నా త్వరగా అవుతుంది. కాబట్టి దాని ఫ్రీజింగ్ పాయింట్ అంటే తీసుకున్న టైం అనేది ఏమైంది, టెంపరేచర్ కూడా తగ్గింది. కాబట్టి దాన్ని ఏమంటామంటే డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అంటాం. సో ఆస్మోటిక్ ప్రెషర్ గురించి తెలుసు కదా. ఆస్మోటిక్ ప్రెషర్ ఈజ్ అ డిఫరెంట్ టాపిక్ అండి కంపేర్ టు దోస్ 3 పాయింట్స్. ఆస్మోటిక్ ప్రెషర్ కూడా మనకి నాన్ వాలటైల్ సొల్యూట్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఆస్మోటిక్ ప్రెషర్లో కూడా ఉంటుంది. ఓకే, డైల్యూట్ సొల్యూషన్స్లో. దీస్ 4 ఆర్ ద కోల్గేటివ్ ప్రాపర్టీస్. దెన్ ఇండివిజువల్లీ we will discuss about individually one by one anna. First you take relative lowering of vapor pressure, then elevation of boiling point, freezing point, then osmotic pressure. Okay, now you take elevation of boiling point. Not elevation of boiling point, relative lowering of vapor pressure. First relative lowering of vapor pressure. దానికన్నా ముందు మనం ఎవాపరేషన్ అంటే తెలుసుకుందాం. ఎవాపరేషన్ అంటే ఏంటన్నా, ద ఎవాపరేషన్ ఇస్ డిఫరెంట్ యాజ్ ద లిక్విడ్స్ కన్వర్ట్స్ టు ఇట్స్ వేపర్. ఈజ్ కాల్డ్ ద ఎవాపరేషన్. అంటే లిక్విడ్స్ వేపర్స్ కింద కన్వర్ట్ అయిపోయే ప్రాసెస్ని ఏమంటామంటే ఎవాపరేషన్ అంట. సో లో వేపర్ ప్రెషర్, ద ప్రెషర్ accepted to liquids, the equilibrium position of the liquids its vapor pressure. అంటే ఒక ప్రెషరు లిక్విడ్ ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉన్నప్పుడు అక్కడ ఉండే ప్రెషర్ని
vapor pressure. What is vapor pressure? The pressure exerted by the its liquid and the equilibrium of the liquid and its at a given temperature is known as the vapor pressure. Understand? Again listen Nana, the pressure exerted to the liquid, then it is equilibrium with its liquid at given temperature. ఏ టెంపరేచర్ దగ్గర అయితే మనకి ప్రెజర్ లిక్విడ్స్తో ఈక్విలిబ్రియం పొజిషన్లో, అంటే ఏ టెంపరేచర్ దగ్గర అయితే లిక్విడ్ నెక్స్ట్ వేపరు రెండు ఈక్విలిబ్రియం పొజిషన్లో ఉంటాయో దాన్ని ఏమంటామంటే వేపర్ ప్రెషర్ అంటాం. ఓకే, అంటే ఎట్ గివెన్ టెంపరేచర్ దట్ ఈక్విలిబ్రియం ఎట్ ఏ గివెన్ టెంపరేచర్ ద లిక్విడ్ అండ్ వేపరేచర్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం, దాన్ని ఏమంటామంటే వేపర్ ప్రెషర్ అంటాం. ఓకే, సో వేపర్ ప్రెషర్. ఇప్పుడు నౌ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, వెన్ యూ యాడ్ నాన్ వాలటైల్ సొల్యూట్ టు ద సొల్యూషన్ automatically the vapor pressure is decreases, that is the lowering of vapor pressure. That means P, suppose again listen Anna, the lowering of vapor pressure means when you add the non volatile solute. మనకు తెలుసు కదా నాన్ వాలటైల్ సొల్యూట్ అంటే, ఈ నాన్ వాలటైల్ సొల్యూట్ అనేది మనం యాడ్ చేస్తున్నాం కదా. సో నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేసినప్పుడు ఏదైతే వేపర్ ప్రెషర్ ఉందో అది ఏమవుతుందంటే డిక్రీజెస్, తగ్గుతుంది. సో ఆ వేపర్ ప్రెషర్ తగ్గడాన్ని ఏమంటామంటే లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటాం. సో లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్, సపోజ్ P0 is the vapor pressure of solvent nana, vapor pressure of solvent. P is the vapor pressure of solution. After adding the non volatile solute, non volatile solute యాడ్ చేసిన తర్వాత ఇది వేపర్ ప్రెషర్, ఇది సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెషర్. ఇప్పుడు మనకి లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే ఏం ఫైండ్ అవుట్ చేస్తాం? లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ లోయరింగ్ ఆఫ్ వేపర్ని షార్ట్ ఫామ్లో రాస్తుంది. వేపర్ ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? P0 మైనస్ P. లోయరింగ్ అంటే తగ్గుతుంది, అంటే P0 is the vapor pressure of solvent యొక్క వేపర్ ప్రెషర్ అన్న P0. P is the vapor pressure of solution after adding non volatile solute. ఈ నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేసిన తర్వాత యొక్క సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెషర్, నాన్ వాలటైల్ సొల్యూట్ అంటే నాన్ వాలటైల్ సొల్యూట్ యాడ్ చేసిన తర్వాత యొక్క వేపర్ ప్రెషర్ ఏమైంది? తగ్గిపోయింది. దేనికన్నా? స్టార్టింగ్లో ఉన్న సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెషర్ కన్నా. ఇదిగో అందుకే P0 మైనస్ P అని రాస్తా. P0 ఈజ్ ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సాల్వెంట్, P ఈజ్ ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సొల్యూట్, నాట్ సొల్యూట్ అన్న సొల్యూషన్ ఆఫ్టర్ యాడింగ్ ద నాన్ వాలటైల్ సొల్యూట్. ఓకే, సో నౌ నాట్ మనకి ఏం కావాలి? లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ కాదు కదా. వీఆర్ వాంట్ టు లెర్న్ అబౌట్ రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ కావాలి మనకి. రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్. రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే ఏంటి? లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్కి సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెషర్కి ఉండే రేషియోని ఏమంటామంటే రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటాం. దట్ మీన్స్ P0 మైనస్ P బై P0 నన్ను. P0 అంటే తెలుసు కదా మీకు ఏంటి? ద వేపర్ ప్రెషర్ ఆఫ్ ద సాల్వెంట్. ఇది అంటే ఇది లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్కి ఒక సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెషర్కి ఉండే రేషియోని ఏమంటామంటే రిలేటివ్ లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటాం. సో లోయరింగ్ ఆఫ్ వేపర్ ప్రెషర్ అంటే మనం నాన్ వాలటైల్ సొల్యూషన్కి యాడ్ చేసినప్పుడు దాని యొక్క వేపర్ ప్రెషర్ అనేది తగ్గుతుందన్నాం. సో వెన్ యూ యాడ్ నాన్ వాలటైల్ సొల్యూట్ టు ద సొల్యూషన్ automatically the lowering of vapor pressure is decreases. That means we should take up then relative lowering of vapor pressure. How can the ratio between the lowering of vapor pressure and the vapor pressure of the solvent? Okay, this is the first point and first colligative property. So next point is the elevation of boiling point. So in next class we will discuss about the elevation of boiling point. Okay, I hope you understand. Take care. Bye.